చూడు ఏం చేస్తుంది మా అమ్మ దోశ పోస్తుంది చాయలకు దోశ పోస్తున్నా చాయలకు ఇక ఈరోజు అయితే అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే సండే, అందరికి గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. సండే మీ ఇంట్లో ఏం స్పెషల్ కూడా కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఈరోజు స్పెషల్ అంటూ ఏం లేదు అనుకో. ఇప్పుడైతే పొద్దున చాయలకు దోశలు పోసుకుంటాం అందరం. స్పెషల్ ఏంటో సర్ప్రైజ్. తర్వాత వచ్చేసి బాగా ఇట్లా బయట అసలు ఏం చేస్తారు సర్ప్రైజ్ మీకు ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే బాగా ఎండ కొడుతుంది. మొత్తం గడ్డ ఎట్లా వచ్చిందో తెలుసా మీకు? ఎంత కూర చంపుతుంది ఈరోజు మా డాడీ. కుక్క చేతులు పెరిగిందేడా ఇవైతే జర పెద్ద కొంచెం పెద్దగా అయినాయి. మళ్ళీ పువ్వు కూడా వస్తుంది. ఇక ఇంతే అయినాయి. ఎరువు గిట్ల ఏమి వేయలేదు కాబట్టి కొంచెం పెద్దగా ఇంతవరకు మనిషి ఆగిపోయినాయి. ఇక ఇంకా పెద్దగా అయితే లేదు. మావాడు దిగుతలేడు. నా బెండ చెట్టు చూడు ఎంత పెద్దగా వచ్చిందో. ఇక ఇప్పుడైతే ఇంట్లో కూడా మనం మా డాడీ వాళ్ళు దింపుతారు. ఇంటికి వెళ్తున్నాను నేను. లైట్ అంత పిచ్చి పిచ్చి తీయదు, తీస్తే మంచిది తీయాలి. ఇక అంతా చేస్తే అట్లా వేసేస్తుంది. ఇక నేనైతే లైట్ అన్న మస్తు ఉంది కాబట్టి 2 గ్లాసుల బియ్యం మాత్రమే అడుగుతున్నా మా అందరికి. ఫోన్ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఈడ కూర్చొని క్లీన్ చేస్తున్నా నేను. మొత్తం దింపిన ఇన్ని కట్టాలి. ఇంత దింపినా ఈ సరిపోయే కాడికి అయితే వండుకొని మళ్ళీ ఒకవేళ జరగకపోతే మళ్ళీ పొద్దుగా మళ్ళీ వండుకుంటారు పొద్దుగా. కానీ ఈరోజు సండే చికెన్ చేస్తాడేమో అంటే మేము అనుకున్నాంట. చికెన్ ఊకే తినొద్దని చెప్పి నేను తింటలేను, వద్దేస్తాను. అందుకే ఇక దగ్గరనే ఫ్రెండ్స్ మాకు దగ్గర చికెనా చేస్తారా దగ్గర అయితే ఇయ్యరు. ఇక మాకు దగ్గర మస్తు ఉన్నాయి. ఎగ్జిబిషన్ కూడా దగ్గరనే. పోస్ట్ ఆఫీస్ ముంగట్నే పెట్టిరు ఎగ్జిబిషన్. మళ్ళీ కొత్త కట్టిరు. గజ్వేల్ ఉన్నప్పుడు గజ్వేల్ ఉన్న వాళ్ళు పోవచ్చు. ఓకే ఇదైతే కట్ చేసిన అంతా ఇంట్లో పెట్టి ఇంట్లో వేసేసిన అన్నీ. ఇంత కావాలంట సరిపోదు అంటుంది. సరిపోదు కదా ఇంక వేసుకొస్తా. అంతా తెల్ల ఎర్ర పచ్చ పచ్చగా అయింది. చిన్న ఎండిపోయినాయి ఆకులు. ఏదో పురుగు కొట్టినట్టుంది కింద. ఇవి ఇట్లా అయినాయి చిన్న చిన్నగా. అది పురుగు కింద పురుగు పారినట్టుంది కింద నుంచి. ఏళ్ళకు ఒకరోజుకి అయ్యేటట్టున్నాయి 4 వరుసలు. ఎందుకంటే పెద్ద గాలే కదా ఎల్లో కలర్ ఉంది మొత్తం. అదెంప అందుకే ఇచ్చిపెట్టినా ఇందాకనే. ఎల్లో కలర్ టేస్ట్ కూడా. ఇగో చిగురు గోరుచిగుడుగా చెట్టు. చిక్కుడు అయినా గోరుచిగుడిగా అది చూడండి ఎంత మంచిగా లైన్గా. ఇవన్నీ అవే. దూరం దూరం గడ్డి ఇంత మనుషులు ఇలా మళ్ళీ ఎంత వీకేసిన గడ్డి అటు సైడ్ ఏమో మర్చలేదు. అటు సైడ్ వీకేసారు ఎప్పుడు. ఇగో అటు సైడ్ ఎప్పుడో వీకేసారు, ఇంకా మొదలలేదు. సో ఇటు పీక్తా ఉంటే మళ్ళీ మరుస్తూ ఉందిరా. ఇగో అప్పుడు ఊరికి పోయి వచ్చేటప్పుడు ఏమో అసలు గింత కూడా లేదు, మొత్తం వేరు. అట్లుంటే మన ఒక చెట్టు చూడండి లాస్ట్ చివరి చెట్టు. మళ్ళీ ఇంత ఆయన కాడికి కూర ఉంటుంది మళ్ళీ మొత్తం ఒకటేసారి అంటే ఎట్లా? ఇన్ని రోజులు కష్టపడి పెంచింది అంతా వస్తుంది దగ్గర జనంతా. ఇగో నీకు మీకు చూపిస్తా, ఈ చెట్టు చూపిస్తా. ఓకే అండి. ఇది మళ్ళీ ఇంత తెంపినా. ఇగో గడ్డి అంతా ఏరేసి మళ్ళీ ఇంత వేరేసి ఆడ కట్ చేసి ఆడ పెడతా. ఇక అలా ఈ చెట్లతోనే వండుకోవచ్చు కదా. ఈ గోధుమలు తెద్దామంటే అసలు పోలేదు, ఏం లేదు. ఎందుకంటే వాన 5 రోజుల నుంచి వాన అసలు ఎట్లా కొడుతుందో. కాబట్టి ఇక ఈ రోజు పోయేది గోధుమలు తేవాలి.
ఈరోజు ఏం చేసిన అంటే బియ్యం పిండి ఉండే ఒకసారి కొంచెం గట్టిగా కలిసి వేస్తా చూస్తా అని ఇట్లా వేసిందంటే ఒక్కొక్కసారి తింటాడు ఇష్టంగా లేదా ఒక్కొక్కసారి తిననే తినడు. ఈరోజు అయితే వేసినాయి కావాలి 5 రోజుల పావు అంటుండు. పాలని చూడంగానే మమ్మీ పావు అంటుండు. ఒకటి గట్టిగా కలిసి వేసినది తింటుండు. ఆకలి మంటకు చాలా రోజులు అవుతుంది పాలు 5 రోజుల 7-6 రోజులు అవుతుంది పాలు దాకా ఇక తాగుతుండే. ఇప్పుడైతే ఇక మేము చాయ్ తాగాలి. ఇంకోటి చెప్పాలంటే మాకు చాయ్లకు చేపత్త లేదు. ఇప్పుడు అందరం గరం చేసుకొని పాలే కొనుక్కొని తాగాలి. ఇక మార్కెట్ పోతాం కాబట్టి చేపత్త లేదు. ఇవి తేవాలంటే మళ్ళీ 10 రూపాయలు ఎట్లా మనం తెస్తాం కదా. ఇప్పుడు ఒక పూట పాలు తాగు తెరిచిపోతుంది కొనుక్కొని. ఇవేంటి దోశలు ఈరోజు పార్సల్ వచ్చినాయంట, బట్టలు తీసుకొని వస్తారు. అట్లే అవును పార్సల్ వస్తాయంట, బట్టలు తీసుకొని వస్తారు. అట్లే పోయేటప్పుడు మార్కెట్ లో పోయి విమార్ట్లోకి పోయి సామాన్లు తీసుకొని వస్తారు. ఆ రోడ్ ఉంటుంది దాని దగ్గర ఉంటుంది విమాడి దగ్గర ఉంటుంది. మెసేజ్ వచ్చింది. ఏది మమ్మీ ఫోన్ ఎక్కడ ఇక్కడ ఉంది మమ్మీ ఫోన్. తీసుకుపోయి ఇద్దాం. ఇది మమ్మీ ఫోన్. మామూలు మంచిగా ఆడుకుంటున్నా. అమ్మ చూడు ఇక అమ్మి గడ్డి ఏలరు అన్ని కలిపి కుప్పలు అయినాయి. ఆకులు అయితే వచ్చినాయి అయితే గిన్నె. ఆకులు వచ్చింది అయితే గింతే. ఆ కుప్పలు అయితే గంతున్నాయి. ఇది మా కూర, ఈ రోజు కూర, ఆదివారం స్పెషల్ కూర. ఇదే ఆదివారం స్పెషల్. అందరూ చికెన్ మటన్ వండుకుంటారు. మనం ఈ స్పెషల్ చేసుకుందాం. వెరైటీ ఉండాలి మనది. వెరైటీ అంటే అందరూ వండుకున్నప్పుడు మరి మనం ఎప్పుడు అనుకోండి. శనివారం అంటే ఇడే సాటర్డే మమ్మీ తింటుందా? అంత కూర మనకేనా? అర్ధ కిలో పావు కిలో ఓకే. ఇది అయిపోయింది. ఇది కొద్దిసేపు అయినా కొంచెం తెంపు సరేనా? నువ్వు తెంపాలి అదంతా ఆకు తెంపి కూర వండుకుందాం. చూడండి ఇట్లా వచ్చింది. కొంచెం ఎల్లో అట్లా వేసినా ఏం కాదు. మనోడు టీవీ కావాలట. వస్తా ఉండు. మరి రిమోట్ అయితే ఖరాబ్ అయిందని కరెంట్ పోయింది. ఇట్లా ప్లాస్టిక్ ఫ్రెండ్స్ ఇగో ఇది ఊసిపోయింది. మా వాడు కింద వేసిండు 8 సార్లు వేసిండు కింద. పొట్టు అవుతుంది ఇది. ఇక అందుకే దీనికి అది తీసుకురాలే గాడి, రిమోట్ గాడి తీసుకుందామంటే పొడుగు దొరుకుతలేదు. దీని పొడుగు గాడి ఉంది, రిమోట్ గాడి అప్పుడే అంటే దొరుకుతుంది. ఆన్లైన్ ఉండొచ్చు కానీ ఇంత పొడుగు ఉన్నాయి. కాకపోతే 200, 150, 200 ఉన్నాయి. ఇక 20 రూపాయలు టైప్ వేసింది అబ్బాయి. ఏమన్నా ఎట్లా మమ్మీ వాళ్ళు బట్టలు ఇచ్చడానికి పోతారు అన్నా కదా, తాను చేసి పోతారట. అది గడ్డిపోక ఆడున్నదా నీ నెత్తి మీద ఉన్నదా? ఇప్పుడైతే తానం చేసి పోతారంట, తానం చేసి తిని పోతారంట. మా వాళ్ళందరూ రెడీ అవుతుంది. ఇక మా నాన్న పూజ చేసుకుంటుంది. చూపిస్తా బయట కెమెరా. మా నాన్న ఎప్పుడు ఇలానే పూజ చేసుకుంటా. నాన్న హాయ్ చెప్పే. మమ్మీ ఆడుకుంటున్నాను. విసిపోయింది. అమ్మి చూడు అది చెబుతుంది మమ్మీ. మా నాన్న పూజ చేసుకుని మా నాన్న ఇప్పుడే పూజ చేసుకొని వచ్చింది. ఉన్న వాళ్ళందరూ ఇప్పుడే బయటికి వచ్చినాం. మాట్లాడుతావు నాన్న. ఇవన్నాక మా నాన్న పూజ చేసుకుంది. తను లేగానే పూజ చేసుకొని తర్వాత గొర్రెలు వేసుకుని తింటుంది. దోశ తింటున్నా, పూజ చేసుకున్నా, దోశ తింటున్నా, గోలు వేసుకున్నా. హాయ్
హాయ్ హాయ్ అట హాయ్. మన అందరం వింటున్నాం, వీళ్ళందరూ బయట ఆల్మోస్ట్ బయట అందరం బయటనే ఉన్నాం. నన్ను చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నావు. అమ్మే చూడు అటు వేసుడు ఇల్లు వేస్తే ఆయన తీసుకున్నాడు. చాయ్ వేద్దామంటే షాపత్త లేదని పాలే పెట్టినా. మా గార్డెన్లో పుచ్చకాయ చెట్టు కర్మూజకాయ చెట్టు మొలిచింది. కర్మూజకాయ చెట్టు పెరిగింది ఫ్రెండ్స్. ఈరోజు మా గార్డెన్లో చూపిస్తాం. మా మమ్మీ చూసినట్టు ఇవ్వండి దాకా ఇప్పుడే చెప్పింది నాకు చూపిస్తా. ఇది అదేనట. ఇంత వీకేస్తే మళ్ళీ తెలవక వీకేయొద్దు. తెలవక పీకేసిన అనుకో కర్మూజకాయ చెట్టు అంతా పోతుంది. బాగానే అయితే తాగేసిన అయిపోయింది, తినేసిన తాగేసిన కూడా మొత్తం ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఇక బాగా కొట్టినేమో నీళ్ళు పడతారు. బిందెలు నీళ్ళు అయిపోయినాయి, నీళ్ళు పడతారు. అది ఫిల్టర్ నీళ్ళు తెమ్మంటే తెస్తారు, కళ్ళకు ఎండ కొడుతుంది. అలా మొత్తం చేస్తున్నారు. మేమే అత్త కోడలం కనిపిస్తుంది. డిలేట్ చేసేసిన మెల్ల మెల్ల ఆగమా నానుకోకూరి నానుకోకూరి ఇక ఇట్లా నానుకుంటారు తెలుసు. అస్సలు అంటే అస్సలు ఊకో. ఇక అది నేనైతే షార్ట్ కట్ చేసి షార్ట్ పెట్టాలి. నల్లగా వస్తున్నా, ఇప్పుడు తెల్లగా వస్తున్నా. బాయ్. ఇక కొంచెం చాయ్ తాగినా నాకు అంతా సబ్లోకి వచ్చి ఎంత పండుకుందామని వచ్చిన. ఇక మా పిల్లలు వచ్చి నన్ను అసలు కొంచెం రిలాక్స్ కూడా ఉండేస్తలేదు, అట్లా చేస్తారు. ఇక మా అత్తమ్మ ఏమో చెప్తుంది ఏంటిది కూర. అత్తమ్మ చెప్పు. వీడియో తీస్తుడు మెద్ద కూర చెప్తున్నా. చెప్పుకొచ్చింది అక్కిర్రు అక్కితే ఇగో పీక్కొచ్చిండు మా కొడుకు. ఇగో మెత్తం కూర తెంపుతున్నా సాకు కాకు బాగా విరగలే అన్నది వెళ్ళింది. కొంచెం కొనాలి అట్లే ఉంచాలండి, మెత్తగా ఉంటుండొచ్చు మంచిగా అనుకుంటే. నరనర ఉంటుంది ఇక సన్నగా ఉన్నది. ఇగో ఆకు తెంపుతున్నా మెత్తం కూర. కూర అవుతుంది అది కాదు ఏమో కావాలి, లేకపోతే రేపు మళ్ళీ తెంపాలి, లేకపోతే అప్పటికి తెంపాలి. లేవురిగా ఏడాడు అడుగుకుంటాడు స్టాప్ చేసే ఉన్నాడు. అగ్గ మన ఆట అట్లా ఏం కాదు పర్లేదు. ఒకటే పెట్టుంటే అయితే గిన 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 సామాన్ తీసుకున్నాం డిమార్ట్లో. నెల అయిపోతుంది. సామాన్ అయిపోయి కూడా 5-6 రోజులు అయింది. షాపు తడపలు తీసుకోలేదు, షాపు తడపలేక చాయ్ పెట్టుకోలేదు. సరే షాపు తీసుకున్నాం మరి తీసుకోలేదు. అదే అంటున్నా, చాయ్ పెట్టుకోలేదు. మరి రెడ్ లాస్ వెళ్దా నూకపోతే అది పెద్ద కష్టం ఉన్నది. అది ఎడ్ల బండి నూకపోయినట్టుంది. అది షాపత్త డబ్బు మర్చిపోయిందట. షాపత్త ఇంకేం కావాలి? అదే మీ ఇప్పుడు ఏమన్నారు అడ్వర్టైజ్మెంట్, టీవీలో అడ్వర్టైజ్మెంట్ కదా అది ఇది అని ఏమో అన్నది. మన నాకు ఆ భాషనే అర్థం కాలేదు, మళ్ళీ సరిగ్గా వినబడతలేదు. అంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి అని చెప్పిన. వాట్సాప్ అన్నది అయితే పెట్టేస్తే కాబట్టి నాకు అర్థం కాలేదు. ఆమె అదే డ్రెస్సులు అన్నది, వాట్సాప్ అది టీవీలో అడ్వర్టైజ్మెంట్ డ్రెస్సులు అది అని అన్నది. అంతే గట్టు అదే యూట్యూబ్లో చూసినట్టుంది. నేచురల్ పెద్ద తీసుకున్నావా? 2-3 సామాన్లు తీసుకున్నామని వచ్చినావు. నూనె ప్యాకెట్లు కావాలి తీసుకోపో. నూకు ఇట్లా సైడ్ నుంచి నూకాలి. ఇది ఇట్లా కదులుతలేదు బాగా. ఎటు
ఎవరు వెయిటింగ్ సామాన్ చెకింగ్ వెయిటింగ్. సామాన్ తీసుకున్నాడు అయిపోయింది, చెక్ చేస్తారు, తీసుకొని పోవాలి. అవి తీసుకొని మళ్ళీ పార్టీలో తీసుకుంటారు. 2 రకాలు వస్తాయి పెద్దగా. ఇదే బెటర్, అదే బెటర్ దీనికంటే అట్లా.